Hello, hey guys, how are you all? Welcome back to my channel, Life of Lahari. ఏం చేస్తున్నావు? లైఫ్ ఆఫ్ రఘు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా ఛానల్ పేరు లైఫ్ ఆఫ్ లహరి. ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సీమంతం కోసం షాపింగ్కి వెళ్తున్నాము. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. నాకు మంచి చీరలు కొనిస్తాడు మా ఆయన. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది కదా. నా దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి. 1000 రూపీస్కి ఏమొస్తుంది? ఏమీ రాదు. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు. సో మా మమ్మీ షాపింగ్ కూడా అయిపోతుంది ఒకేసారి అని చెప్పి మమ్మీని కూడా తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే వాళ్ళ ఇంటికి వాటర్లు వచ్చాయి. ఇప్పుడు ఏదో ఒకటి ఆర్డర్. అసలు ఎలా వదినా సెలవు అని చెప్పి వచ్చి కూడా ఆఫీస్ పని చేసుకుంటున్న సాయి లక్ష్మి గారు ఎప్పుడు చూడు మీటింగ్, సెకండ్ సాటర్డే లేదు, సెలవు లేదు. రే హాయ్ రానియా, అటు వస్తాను. హాయ్ రా. హాయ్ మై పర్సనల్ డ్రైవర్. పర్మనెంట్ డ్రైవర్ అక్కడ. ఇది నువ్వు టెంపరీ, ఓన్లీ ఫర్ డెలివరీ వరకు. తర్వాత డ్రైవ్ చేయమని చెప్తా. అట్లా కాదురా, ఇప్పుడు మా ఆయన అనుకో నన్ను గతుకుల్లో వేసి బౌన్స్ చేసి వస్తాడు. అదే నువ్వు అనుకో కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తావు. మాన్యువల్ అయితే ఫాస్ట్ బాగా డ్రైవ్ చేస్తావు కదా. ఈరోజు ఉపవాసం మా ఆయన, అందుకే బాధలో ఉన్నాడు. రఘు, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఎప్పుడెప్పుడు ఆరవుతుందని వెయిట్ చేస్తున్నావా? లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫాస్టింగ్ బ్రేక్ పానీపూరితో చేస్తున్నాడు పాపం. కరెక్ట్గా అదే టైం మేము లాస్ట్ 2 వీక్స్ నుంచి షాపింగ్లో ఉన్నాము. అదే టైంకి మా ఆయన బయట ఉంటాడు. సో ఫాస్ట్ బ్రేక్ పానీపూరియో చాటో దీంతో చేస్తున్నాడు. ఈ ఆడపిల్లలు ఎందుకు లేట్గా రెడీ అవుతారు? అందరూ ఆడపిల్లలు కాదు, కొంతమంది ఆడపిల్లలు ఉన్నారే బాగా లేట్గా రెడీ అవుతారు. మోదన్ కొడుతుంది. లేట్ గా జనరల్ గా రెడీ అయ్యేది నువ్వు, మీ ఆయన అంటున్నది మా ఆవిడ్ని. ఎంత వచ్చేసాడు అలా ఆవిడ్ని అనగానే. అంతేగా అంతేగా పరిస్థితిలోనే సోమవారం మంగళవారం క్లోజ్ చేసేస్తున్నారు లాగిన్స్. ఇంకా ఎన్ని ఉన్నాయో డేటా ఎలాగో తెచ్చుకున్నావు కనుక ఎవరు వేయలేదో వేస్తే గంట టైం ఇచ్చుకుని వేయించి క్లోజ్ చేసుకుంటామా. కరెక్ట్గా కార్ ఎక్కుతాం షాపింగ్ కనో తినడానికనో ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఏంటో నాకు అర్థం అవ్వలేదు. అదే వేయడం కడితే ఏదో మాట బాగా అన్నావు. పాప బాగుందిరా పాప. అంటే అయిపోయిందమ్మా. ఇంకో 2 అయ్యా ఒరే నిద్రమబ్బోడా, ఏందిరా నిద్రపోతున్నావు? అదే కదా నీ కొడుకుని అంటున్నావేమో అనుకున్నా. సో ఎస్, ఇక్కడ ఏదో ఒక కొత్త షాప్ కనిపించింది మాకు, అక్కడ ఆగాము. ఇప్పుడు దాకా మేము చూడలే ఇది ఈ ఏరియాలో. చిల్లపల్లి ద వింటేజ్ వీవర్స్ అంట. సో వీవర్స్ దీని గురించి ఇప్పుడే గూగుల్ చేస్తే డైరెక్ట్గా వీవింగ్ దగ్గర నుంచి వస్తాయంట. సో చూద్దామని చెప్పి లేవే గోయింగ్. సేమ్ డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్, కలర్స్ మారుతాయి. సో ఇక్కడ డిఫరెంట్ శారీస్ అన్నీ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓపిక ఉండాలి. కానీ
ఫస్ట్ అయితే పెట్టడానికి చీరలు చూసాను అనమాట. సో ఆ చీరలన్నీ చూసేసి అవి కొన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. దాని తర్వాత నా కోసం చీరలు చూద్దామని అనుకున్నా. సో ఇందులో మనకి కంచిపట్టు, నాకు అంత ఐడియా లేవు చీరల పేర్లు, బట్ దెన్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న శారీస్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఇవన్నీ మనకి ఫ్యాన్సీ అనమాట, ఫుల్ పాలిన్ మెటీరియల్ వస్తాయి. ఇది వచ్చేసరికి జార్జెట్లో వస్తాయి, షిఫాన్ జార్జెట్. దాని తర్వాత ఇక్కడ నేను స్టార్ట్ చేశాను నా షాపింగ్. చూశాను, మా మమ్మీకి తీసేసుకున్నా, మా అత్తయ్యకి తీసుకున్నా, మా వదినకి తీసేసుకున్నా, అందరికీ అయిపోయినాయి. నెక్స్ట్ నా కోసం ఫస్ట్ ఒక శారీ అనుకున్నా. దాని తర్వాత అక్కడ అన్ని ఆప్షన్స్ ఉండేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట, ఏది తీసుకోవాలో. అండ్ వాళ్ళు అన్నీ చూపించేసరికి బేసిక్గా మనం ఒక కలర్ పెట్టుకొని వెళ్తే బెటర్ ఏమో అని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ వాళ్ళకి తీసుకోవడానికి నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏంటి ఇన్ని మోడల్స్ ఉన్నాయి అని చెప్పి. అండ్ మా మమ్మీ ఈ శారీస్ ఎక్కువ కట్టరు. సో మమ్మీ కోసం కొంచెం లైట్ వెయిట్, మరీ హెవీ తీసుకుంటే ఆమె కట్టలేదు, క్యారీ చేయలేరు అని చెప్పి ఇంకా అమ్మ కోసం చూస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి కొంచెం మనకి ఏ రేట్ వైజ్ వాళ్ళు చూపిస్తున్నారనమాట. బ్రైడల్వి అటు అంటే అరౌండ్ అబవ్ 15,000 అవన్నీ ఒకవైపు, బిలో లైక్ అబవ్ 7,000 to 15,000 ఒకవైపు. సో నాకు ఎక్కువ 9th monthలో కదా సీమంతం, సో ఎక్కువ బరువు ఉంటే నేను కట్టలేనని చెప్పి కొంచెం లైట్ వెయిట్లో చూస్తున్నా. ఇది ఒకటి నచ్చింది, బట్ దాని అది చాలా బరువు ఉంది. ఇంకా కొంచెం బ్రైట్ కలర్ అయితే బాగుంటుందని అనిపించింది, అందుకని చూస్తున్నా. బేసిక్గా పేస్టల్ కలర్స్ అనుకున్నా, బట్ పేస్టల్ కలర్స్ కొంచెం మనకి డల్ అయిపోతాయేమో అని అనిపించి కొంచెం ఇంకేదైనా కలర్ దొరుకుతుందా అని చెప్పి తెగ ట్రై చేసి చూస్తున్నా. ఆయన చేత అన్నీ తీపిస్తున్నా బయటకి. ఎస్, ఫైనల్లీ నాకు ఈ ఆరెంజ్ శారీ ఒకటి నచ్చింది. అది చూడాలి ఎలా ఉంటుందో, లుక్ అంతా తెలీదు, బట్ యా. So beautiful, so elegant, just looking like a wow. కొన్నాం ఫైనల్లీ. మా అమ్మకి చీర, మా అమ్మకి చీర. చెప్పండి. ఇది నా చీర చూసారు కదా, ఆరెంజ్ శారీ, అది నాదే. ఇది కవర్లో ఉంది కదా, కనిపించలేదు కదా. అయిందా నీ ఫాస్టింగ్ బ్రేక్? ఇప్పుడు వెళ్దామా షాపింగ్కి? పాపం మా ఆయన కోసం నేను ఫ్రైడ్ రైస్ అడిగితే వాడు నూడిల్స్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఫ్రంట్ మిర్రర్లో చూసుకోవడం తాజా వార్త. మా ఆయనకు దెబ్బలు తగిలితే నాకు సంబంధం లేదు, ఎందుకంటే కింద జరుగుతున్న బాక్సింగ్ పోటీల్లో మా ఆయన పాల్గొంటాడంట. కానీ వాళ్ళు తీసుకోమన్నారు, ఎందుకు? వాళ్ళ లైఫ్ రిస్క్ పడుతుంది అని చెప్పి. వాళ్ళ లైఫ్ రిస్క్లో పడుతుంది. ఏడమ్మా కొంచెం కింద చూపిస్తావు. మా అమ్మ ఎంత మంచిదో, థ్యాంక్స్. నాకు ఫుల్ చీరల షాపింగ్ అయిపోయిన వెంటనే నాకు ఇంకా ఓపిక అంతా అయిపోయింది. అయినా సరే ఓపిక తెచ్చుకొని ఈరోజు మా ఆయన ఫాస్టింగ్ కనుక ఫస్ట్ ఫాస్టింగ్ బ్రేక్ చేపిద్దామని, అండ్ అలానే వీకెండ్ కదా మా ఆయన అందరికీ హామీ ఇచ్చాడనమాట బిర్యానీ చేస్తానని చెప్పి. సో అందుకని అన్నీ తీసుకోవడానికి లూలు మాల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో లూలు మాల్కి వచ్చేసాము. తిన్నామేదో, తినేసిన తర్వాత ఇంకా రేపు బిర్యానీ చేయడానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఈ రోజుకి నేను ఫుల్ అలసిపోయాను. వాళ్ళు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నారు, బట్ దెన్ నాకు ఇంకా అవ్వలేదు. వెళ్ళిపోతాను, కార్లో కూర్చుంటాను. నేను మమ్మీ వెళ్ళిపోయి కార్లో కూర్చున్నాము. వాళ్ళు మాత్రం బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉండి బిల్లింగ్ చేయించుకొని లాస్ట్కి ఇంకొచ్చారు.
ఎస్ అదనమాట. బిర్యానీ వీడియో కూడా ఇందులోనే చేద్దాం అనుకున్నా, బట్ టూ మచ్ ఎక్కువ అయిపోతుందని చెప్పి రేపటి వీడియో నెక్స్ట్ వీడియోలో బిర్యానీ ఏం చేసాము, ఎలా చేసాము అనేది చూపిస్తానమాట. అది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైఫ్ ఆఫ్ లారీ.